విజయవాడ పోలీసులు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు గోరంట్ల మాధవ్ కూడా భారీ స్థాయిలో ఇక్కడ నుంచి బయలుదేరి తన అంచెలతో బయలుదేరి వెళ్తున్నట్టుగా సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో మనతో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఈరోజు విచారణకు హాజరయ్యే అంశం ఎలా చూస్తారు? ఈరోజు ఖచ్చితంగా విజయవాడకు బయలుదేరుతున్నాను. బయలుదేరి ఎవరైతే కన్సర్న్ పోలీసు ఉన్నారో ఆ పోలీస్ దగ్గర హాజరయ్యి నేను ఇన్వెస్టిగేషన్కి పూర్తి స్థాయిలో సహకరిస్తాను. సార్, ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు భారీ స్థాయిలో కూడా మీ అంచర్లు కూడా మీరు ఒక్కరే వెళ్ళొద్దు, మేము కూడా మీతో పాటు వస్తామని చెప్పి చాలామంది ఇప్పటికే కూడా సన్నద్ధమైనట్టుగా చెప్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా 10 o'clock క్లారిటీ వస్తుంది, ఏ రకంగా బయలుదేరుతాము ఏం లేదనేది. వెయిట్ అండ్ సీ. సార్, పార్టీ ఎలా చూస్తాం సార్ మీకు? ఎందుకంటే పార్టీ కన్సర్న్ అలా, ఎందుకంటే మీరు అక్కడ విచారణకు ఎలా హాజరవ్వాలి, ఇలాంటి లాయర్ల అంశం కానీ పార్టీ ఎలా మీకు సపోర్ట్గా ఎలా ఉంది? పార్టీ లీగల్ సెల్ అనేది నిరంతరము ఎవరి మీద అయితే కేసులు కడుతున్నారో వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంది. కార్యకర్తలను, లీడర్లను ఎవరిని కూడా గాలి కుదిరేయకుండా ఖచ్చితంగా వారికి భరోసాను, భద్రతను కల్పించే దిశగా పార్టీ ఆలోచిస్తూ ఉంది. ఎవరికి కూడా ఇబ్బంది లేదు. సార్, ముఖ్యంగా 70 to 79 సెక్షన్స్ పెట్టినట్టు ఏం చూసి అది బాధిత బాలికల యొక్క పేర్లను డిస్క్లోజ్ చేయరాదనేది దాని సారాంశము. దానిపైనే మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఏమన్నా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని మీరు ఏమన్నా భావిస్తున్నారా సార్? చూడాలి, మనం వెయిట్ అండ్ సీ, చూద్దాం. ఇది మొత్తం మీద అయితే మొత్తం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ విచారణకైతే నేను ఈరోజు బయలుదేరి వెళ్తున్నాను. అందులో ముఖ్యంగా తన అనుచరులు అయితే మాత్రం మీతో పాటు మేము కూడా వస్తామని చెప్తున్నట్టు క్లారిటీ అయితే మాత్రం చాలా భారీ స్థాయిలోనే ఉంటుంది. కాకపోతే క్లారిటీ ఒక గంట తర్వాత వచ్చే అవకాశం ఉందని మాజీ ఎంపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో 70 to 79 సెక్షన్స్ కూడా ఏదైతే బాలిక పేరు మెన్షన్ చేయకూడదనే సెక్షన్స్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే పార్టీ కూడా, ఎస్పెషల్లీ పార్టీ లీగల్ సెల్ కూడా మానిటరింగ్ చేస్తుంది. లాయర్ల అంశం కావచ్చు, ఇతరత్ర అంశాలను కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తుంది. ఖచ్చితంగా పార్టీ దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇటువంటి పరిస్థితులను విచారణకైతే ఖచ్చితంగా హాజరవుతాను రాబోయే కాలంలో. ఎందుకంటే అరెస్ట్ అంశం అనేది చూడాలి, ఇంకా వెయిట్ అండ్ సీ. మనం అక్కడికి వెళ్ళి విచారణకు వెళ్తే కానీ తెలియదు అని చెప్పి చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేటి RTV అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.